కొంచెం వెనక్కి రండి కొంచెం వెనక్కి ఫోటో తీసుకుంటా. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యాన్ని దగ్గరికి తీసుకుపోయేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ భవ అనే కార్యక్రమం కింద కొండంనాయనపాలెం గ్రామంలో నిర్మించినటువంటి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి అంత్యస్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ప్రజల తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తి కావాల్సింది. స్థలదాత కూడా ముందుకు వచ్చినాడు. కొద్ది వరకు ఒక 29 లక్షలు 23 లక్షల రూపాయలు అప్పట్లో మంజూరైనాయి, అసంపూర్తిగా ఉంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 20 నెలల్లోనే ఇంకా డబ్బులు అవసరమైతే ఒక 20 లక్షల మేరకు 19 లక్షల మేరకు నిధులు మంజూరు చేసి ఈ భవనాన్ని పూర్తి చేసినటువంటి పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వానికి ప్రజా సమస్యల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, ప్రజారోగ్యం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారనేది ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోమని, ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అందుకు అనుగుణంగానే వైద్య శాఖ వారిని కూడా మనస్ఫూర్తిగా ఈ రోజున శుభాకాంక్షలు తెలుపుతున్నాను, అదేవిధంగా అభినందనలు తెలుపుతున్నాను. ఏ ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాయో వాటి ఉద్దేశం సత్ఫలితాలు ఇచ్చే వరకు కూడా మీరందరూ పనిచేయాలా, మీ అందరి కృషి ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఇంకా మంచి అకామిడేషన్ కూడా ఇచ్చినారు. పక్కన ఏఎన్ఎం గారు ఉండడానికి ఒక క్వార్టర్స్, అది కూడా మంచి ఒక గార్డెన్ పెట్టి మరీ ఇచ్చినారు. స్థలదాతకు కూడా ఎవరైతే శివశంకర్ రెడ్డి గారు ఇక్కడ స్థలాన్ని ఇచ్చినారో వారు ఈరోజు రాలేకపోయినారు. వచ్చే రోజుల్లో వైద్య శాఖ వారికి కూడా చెప్తానని ఒకసారి పిలిచి వాళ్ళని సన్మానిద్దామని చెప్పేసి ఈ ప్రభుత్వం తరఫున వారికి కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాలు జరగాలంటే ఏదైతే ఈ రోజున స్థలాన్ని ఇచ్చినారో ఇటువంటి దాతలు మరింత మంది ముందుకు రాగలిగితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలుపుతూ, ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ప్రధానంగా ఇక్కడ పనిచేసినటువంటి స్థానిక నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను, ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను.